హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో సంస్థ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. సో ఎవరైతే ఈ జాబ్ మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా మంచిది. సో నేనైతే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. చూసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ ఎవరైతే ఫ్రెషర్ ఉంటారో సో వాళ్ళనేది అయితే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో అండ్ వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్. చూసుకుంటే ఇక్కడ ఫ్రెషర్స్ అని ఇచ్చారు కదా, సో ఎవరైతే అసలు మిస్ అవ్వద్దు. ఈ జాబ్ రోల్ వచ్చేసి అయితే వర్క్ ఇన్ ఏ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. సో కస్టమర్స్ తోటి అయితే చాటింగ్ అనేది చేయాలి. సో వీళ్ళైతే ఇమీడియట్ జాయినింగ్ అయితే అంటున్నారు. సో కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో ఈ మంత్లో ఇంటర్వ్యూ అనేది తీసుకొని మామూలుగా సో నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. ఇక్కడ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీ పరంగా చూసుకుంటే 50 వేకెన్సీస్ అనేది ఇచ్చారు, బట్ ఎక్కువనే ఉంటాయి. సో ఇక్కడ అట్లా మెన్షన్ చేశారు. అండ్ మనకి ఆఫీస్ లొకేషన్ చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్లో అయితే ఆఫీస్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మనకి శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే 2,25,000 వరకు అయితే ఇస్తారు. సో మనకి మంత్లీ వచ్చేసి 17 నుంచి 18,000 అనేది వస్తుంది. ప్లస్ మీకు అలవెన్స్ 4 నుంచి 5K వస్తుంది. సో అప్రాక్సిమేట్గా 22 నుంచి 23K పర్ మంత్ అయితే వస్తుంది. అయితే మీకైతే మంచిగా ఫ్రీ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది కూడా ఇస్తారు. అండ్ మనకి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో షిఫ్ట్ని బట్టి క్యాబ్ అనేది కూడా అరేంజ్ చేసి మీకు ఇంటికాడ డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కొంచెం అయితే ఇంగ్లీష్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకి బేసిక్ నాలెడ్జ్ అండ్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అని అంటున్నారు, అంత ఏం లేకపోయినా సో కంప్యూటర్ అనేది ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది కొంచెం అయితే బేసిక్గా తెలిసి ఉండాలి. చెప్పాను కదా, మీకైతే వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వర్క్ అనేది ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ వాళ్ళైతే ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ ఇస్తారు. సో మార్నింగ్ టైం అయినా ఇస్తారు, లేదా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఇస్తారు, లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకు అనేది ఇస్తారు. ఒక ఫిక్స్డ్ టైంలో అనేది మీరైతే వర్క్ చేయాలి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ షుడ్ హోల్డ్ డాక్యుమెంట్స్, ఓకేనా. సో 2022, 23, 24 ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యి ఉంటారో, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఎవరు పాస్డ్ అవుట్ అయ్యి ఉంటారో 22, 23, 24 సో వాళ్ళు అనేది అప్లికబుల్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ షుడ్ హ్యావ్ టు క్యారీ మన దగ్గర మీరు పాస్ అయిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవి అనేది కూడా కంపల్సరీ జిరాక్స్ కాపీ అనేది అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే అన్నారు. సో కాబట్టి ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారు కదా, సో డిగ్రీ అండ్ అదర్ కోర్సు నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అనేది అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో మరి బీటెక్ వాళ్ళకి లేదు కదా, ఎట్లా అంటే నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒక మామూలుగా మీకైతే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా అయితే చూడండి ఒకసారి మన ఛానల్లో. అయితే నేను లింక్ కూడా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎవరైనా సరే ఆ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ఓన్లీ 1 to 2 years అయితే ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటారో విత్ కంప్లీట్ డాక్యుమెంట్స్, సో వాళ్ళకైతే శాలరీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేసి సో మిమ్మల్ని అయితే జాబ్లోకి అనేది తీసుకుంటారు. ఫ్రెషర్స్ అయితేనేమో నార్మల్గా తీసుకుంటారు. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలి. సో ఇట్లాంటి వాకిన్స్ ఉన్నప్పుడు అయితే ఎవ్వరూ అస్సలు మిస్ అవ్వద్దు. సో వాకింగ్ టైంలో ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు తీసుకుంటారు, హైర్ చేసుకుంటారు. అండ్ మనకి వర్క్ పరంగా చూసుకుంటే 5 days వర్క్ అయితే ఉంటుంది, 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. సో మంత్లీ మీరు వచ్చేసి 21 days 22 days అనేది వర్క్ చేసేది కాబట్టి ఇంత మంచి కంపెనీ అయితే మిస్ అవ్వదు. అండ్ మనకైతే ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఇదైతే మనకి ఏమంటున్నారంటే ఈ కంపెనీకి ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 28 April నుంచి 30 April వరకు. సో ఎవరైతే ఈ వాకింగ్ డ్రైవ్కి మిస్ అవ్వకండి. సో ఎప్పుడు వాకింగ్ డ్రైవ్సే ఉంటాయా అంటే సో ఆల్మోస్ట్ వాకింగ్ డ్రైవ్సే ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్ని చూడాలి, సో డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అని వాళ్ళైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం ఏంటంటే పక్కన వాళ్ళు హెల్ప్ చేసి ఇట్లా ఆన్సర్స్ చెప్తారు కదా, సో అవన్నీ జరగొద్దని అయితే ఇట్లా ఇంటర్వ్యూస్కి అనేది కండక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ వీడియో లైక్ చేసి కొంచెం నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.